తెలుగుదేశం పార్టీ అధిష్టానం తమ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. వైఎస్ భారతిపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అధిష్టానం కిరణ్ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని ఎంతటి వారైనా ఉపేక్షించబోమని టీడీపీ తేల్చి చెప్పింది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించిన కిరణ్పై కేవలం సస్పెన్షన్ మాత్రమే కాకుండా ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని టీడీపీ అధిష్టానం గుంటూరు పోలీసులను ఆదేశించింది. పార్టీ ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశం మేరకు కేసు నమోదు చేసి కిరణ్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని సమాచారం. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాని గౌరవప్రదమైన రీతిలో ఉపయోగించాలనే పార్టీ సందేశాన్ని ఈ చర్య బలంగా చాటుతోందని కొందరు అభిప్రాయపడుతుంటే, ఇలాంటి చర్యలు ముందు వైసీపీ నాయకులు కార్యకర్తలపై తీసుకుని అప్పుడు టీడీపీ వారిపై తీసుకోవాలని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గమనార్హం ఏంటంటే, గతంలో వైకాపా శాసనసభ్యులు సభలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులైన మహిళలను అవమానకరంగా మాట్లాడినప్పుడు సభలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖండించకపోగా ఆనందించారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యంత నీచంగా మాట్లాడితే జగన్ వెకిలి నవ్వులు నవ్వి వాళ్ళని ప్రోత్సహించాడు. అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఆధ్వర్యంలో వైకాపా సోషల్ మీడియా నిత్యం అసభ్యకరమైన పోస్టులతో రెచ్చిపోయింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరే కాకుండా పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వంటి వారితో సైతం దిగజారుడు వ్యాఖ్యలు చేయించారు. వైఎస్ భారతి గారి వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీందర్ రెడ్డి సైతం జగన్ సొంత కుటుంబ సభ్యులను, తల్లిని కూడా విడిచిపెట్టకుండా దారుణమైన పోస్టులు పెట్టారు. స్వయంగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారు చంద్రబాబును కించపరిచేలా షర్మిల పసుపు చీర కట్టుకుని వెళ్లారంటూ నీచంగా మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో చేబ్రోలు కిరణ్ ఇప్పటికీ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేసినప్పటికీ టీడీపీ తీసుకున్న ఈ అరెస్టు నిర్ణయం కేవలం టీడీపీ కార్యకర్తలకే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా వైకాపా యొక్క బూతు మీడియాకు ఒక స్పష్టమైన హెచ్చరికను పంపుతోంది. సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ చర్య ద్వారా టీడీపీ గట్టిగా చాటి చెప్పింది. ఈ పరిణామం రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి, నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు.